ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల వెనుక అసలు కథ వేరేనా? ఇరాన్ అణ్వాయుధాలు క్షిపణి వ్యవస్థలను ధ్వంసం ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ లక్ష్యమని చెప్పింది అమెరికా. అయితే వెనజువెలా తరహాలో తమ అనుకూల వ్యక్తిని ఇరాన్ పీఠం మీద కూర్చోబెట్టడమే అసలు ఉద్దేశమని తెలుస్తోంది. ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ను తిరిగి తీసుకురావాలని భావించి చేపట్టిన ఈ దాడులు కాస్త రివర్స్ అయ్యాయని చెబుతున్నారు. అమెరికా దాడిలో నెజాద్ కూడా గాయపడ్డారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుల మధ్య విభేదాలు పొడచూపాయని తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధమా లేక శాంతి ఒప్పందమా అనే విషయం తేలటానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, ఇరాన్ నుంచి తమకు 100% సానుకూల సమాధానాలు కావాలన్నారు. ఇరాన్ సరిగా స్పందించని పక్షంలో తాము దేనికైనా సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఎంతో సమయం, శక్తి, మరికొందరి ప్రాణాలు కాపాడినట్లవుతుందని వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది చనిపోవడం కంటే తక్కువ నష్టంతో ఈ సమస్య ముగిసిపోవాలి అన్నదే తన కోరికని, అయితే తాము ఏ దారిలో వెళ్లడానికైనా సిద్దంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో ఇరాన్కు మాత్రం అణ్వాయుధాన్ని సాధించే అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతకుముందు గల్ఫ్ దేశాల విజ్ఞప్తితోనే ఇరాన్పై సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు కొనసాగించాలా లేక సైనిక చర్యలకు దిగాలా అనే అంశంపై ఇద్దరు నాయకులు గంటపాటు ఫోన్ ద్వారా చర్చించుకున్నారు. అమెరికా ప్రతిపాదించిన ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్ దాడుల్ని గల్ఫ్ మిత్ర దేశాల కోరిక మేరకు ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ట్రంప్ ఈ కాల్లో తెలిపారు. ఈ చర్చల తర్వాత నెతన్యాహు తీవ్ర ఆగ్రహానికి, ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఖతార్, పాకిస్తాన్ దేశాలు ప్రతిపాదించి సవరించిన శాంతి ఒప్పందంపై ట్రంప్ మొగ్గు చూపుతుండగా నెతన్యాహు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ కేవలం కాలయాపన కోసమే ఈ చర్చలను వాడుకుంటోందని, సైనిక దాడులను ఆపడం చారిత్రక తప్పిదమని నెతన్యాహు వాదించారు. అయితే మంచి ఒప్పందమైనా కుదురుతుంది లేదా గట్టి చర్యలైనా ఉంటాయి అని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ దీవుల వద్ద చెక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నౌకలపై రుసుములు విధిస్తోంది. జలసంధిలో ఇరాన్ సరికొత్తగా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా టోల్ ఫీజులు వసూలు చేయటం, నౌకల కార్గో వివరాలు, జెండా, గమ్యం వంటి సమాచారం సేకరించడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నౌకలకు $2 మిలియన్ వరకు టోల్ ఫీజులు విధిస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ $10 బిలియన్ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఇరాన్ ఈ సంస్థ ద్వారా హర్మూజ్ జలసంధిపై తన భౌగోళిక ప్రభావాన్ని పెంచుకోవటం, ఆర్థిక లాభం పొందటం, అమెరికా ఆంక్షలను తప్పించుకోవాలని ప్రణాళిక తయారు చేసింది. ఇదిలా ఉంటే అసలు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ అసలు ఉద్దేశం వేరే అని తెలుస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేయటం ఈ దాడికి కారణమని అమెరికా చెప్తోంది. అయితే వెనెజులా తరహాలో ఇరాన్లో కూడా నాయకత్వ మార్పు కోసమే ఈ దాడులు జరిగాయని ది న్యూయార్క్ టైమ్స్ కథనం చెప్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత ఆ దేశ పాలకుడిగా తమకు అనుకూలమైన అతివాద నేత, మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదీనెజాద్ను తిరిగి తీసుకురావాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. ఈ క్రమంలో ఆయనతో సంప్రదింపులు కూడా జరిగాయి. ఈ ప్రణాళిక ప్రకారమే 28న అలీ ఖమేనీని హత్య చేసిన తర్వాత ఇరాన్ రాజధాని టెహరాన్లోని అహ్మదీనెజాద్ ఇంటిపై కూడా దాడి జరిగింది. అయితే నాటి ఘటనలో నెజాద్ ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో అమెరికా ప్రయత్నం విఫలమైనట్టు తెలుస్తోంది. అహ్మదీనెజాద్ తొలిసారిగా 2005 ఆగస్టులో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికై 2013 వరకు ఆ పదవిలో కొనసాగారు.
ఇజ్రాయెల్ను ప్రపంచపటం నుంచి తుడిచివేయాలి అని ఆయన చాలా సందర్భాల్లో ప్రకటించేవారు. కాగా సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీతో ఆయనకు క్రమంగా విభేదాలు మొదలయ్యాయి. దీంతో అహ్మదీ నెజాద్ నేరుగా సుప్రీం లీడర్తో పాటు ఇరాన్ పాలకులపై అవినీతి ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. దీంతో అహ్మదీ నెజాద్ 2017-2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. 2018 జనవరిలో అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలతో అహ్మదీ నెజాద్ ని హౌస్ అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన తూర్పు టెహరాన్లోని నర్మక్ ప్రాంతంలో గృహ నిర్బంధంలో ఉన్నారు. అహ్మదీ నెజాద్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసింది ఆయనను చంపడానికి కాదు, నిర్బంధం నుంచి విడిపించడానికేనని చెప్తున్నారు.